నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. తక్షణం సోనాలను మండలంగా ప్రకటించాలి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఎంపీ సోయం బాబురావు. ఫ్రైడేని డ్రై డేగా పాటించండి. డెంగ్యూను నివారించండి. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సూచన. రంగాపూర్ల ప్రభుత్వ భూమిని పంచండి. జాతీయ రహదారిపై బైఠాయించిన నిరుపేదలు. వెనుకబడ్డ ఆదిలాబాద్ను మరింత వెనక్కి నెట్టే ప్రయత్నం. బీజేపీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ విమర్శ. ఇక డీటెయిల్స్ చూస్తే, ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలంలోని సోనాలను తక్షణం మండలంగా ప్రకటించాలని ఎంపీ సోయం బాబురావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోనాలను మండలంగా ఏర్పాటు చేయాలని కోరుతూ 7 రోజులుగా నిరాహార దీక్షలు చేపట్టిన మండల సాధన కమిటీకి ఆయన మద్దతు ప్రకటించారు. పర్డీ రాయ్ సెంటర్లో చేపట్టిన రాస్తారోకో రిలే నిరాహార దీక్షలో ఆదివాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సోనాలను మండలంగా ప్రకటించే వరకు ప్రజలకు బీజేపీ మద్దతుగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. ఈ ప్రాంతంలోని అన్ని రాజకీయ పార్టీల నాయకులు గ్రూప్ రాజకీయాలను పక్కన పెట్టి మండల ఏర్పాటుకు కృషి చేయాలని ఆయన హితవు పలికారు. అదేవిధంగా సాధన కమిటీ చైర్మన్ సదానంద్ గారికి, అదేవిధంగా రామారెడ్డి గారికి, జీవి రమణ గారికి, సార్మేడి బండు పటేల్ గారికి, అదేవిధంగా పత్రికా మిత్రులకు, మిగతా మిత్రులకు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన ఆదివాసీ పటేళ్లకు, ప్రజలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎక్కడెక్కడైతే ఇబ్బంది కలుగుతాయో అక్కడ ఇబ్బంది కలగదన్న ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి ఆదిలాబాద్ జిల్లాలో, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను 4 జిల్లాలుగా చేయడం జరిగింది. అదే రకంగా మండలాలను కూడా, అనేక మండలాలను కూడా వేరు చేయడం జరిగింది. అదే రకంగా గ్రామ పంచాయతీలు కూడా వేరు చేయడం జరిగింది. అదే రకంగా మండలం ఏర్పాటు చేసేటప్పుడు ఈ ప్రాంత వాసులందరూ కూడా సొనాల మండలి కావాలని ఆనాడు కూడా మరి ఈ ప్రాంత ప్రజలు కోరుకోవడం జరిగింది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆనాడు మరి సొనాల గ్రామాన్ని ఖచ్చితంగా మండల కేంద్రంగా చేస్తానని మరి వాగ్దానం కూడా చేసి ఈ ముఖ్యమంత్రి ఉన్నాడు. కాబట్టి కొత్తగా ఈ ప్రాంత ప్రజలు కొత్త విషయం కాదు, కొత్తది కూడా. మండల సాధించుకోవాలన్న ఉద్దేశంతో మండల సాధన కమిటీ వేసి గత 7 రోజుల నుంచి కూడా ధర్నా చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, అదే రకంగా స్థానిక ఎమ్మెల్యే గారిని, స్థానిక మంత్రులను కూడా నేను విజ్ఞప్తి చేసి చెప్పేది ఏంటంటే, ఇది కొత్తగా వీళ్ళు ఈ ప్రాంత వాసులు ఎవరు కూడా అడగటం లేదు. మీరు ఇచ్చిన వాగ్దానమే ఉన్నది కాబట్టి ఆ వాగ్దానాన్ని మీరు నెరవేర్చాలన్న ఉద్దేశంతో వాళ్ళందరూ, ఈ ప్రాంత ప్రజలందరూ కూడా మండలం కావాలని కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి పాపులేషన్ కూడా చాలా ఈ ప్రాంతంలో ఎక్కువ ఉన్నది. కాబట్టి తప్పనిసరిగా ఈ ప్రాంతానికి సొనాల గ్రామంలో మండల కేంద్రం ఏర్పాటు చేస్తే ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఒకటే విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు ఇచ్చిన మాటను నిలబెట్టి ఈ ప్రాంత ప్రజలకు మేలు చేయాలని కూడా ప్రజల్ని, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఫ్రైడేని డ్రై డేగా పాటించి డెంగ్యూ ఫీవర్ను నివారించాలని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సూచించారు. నియోజకవర్గంలోని ప్రతి డివిజన్లో జరిగిన దోమలతో వచ్చే వ్యాధి అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
డెంగ్యూ వ్యాధి నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో దోమల వలన వచ్చే రోగాల గురించి జీహెచ్ఎంసీ సిబ్బంది ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు ఇంటికి ప్రతి ఆదివారం 10 గంటలకు 10 నిమిషాల చొప్పున భాగస్వామ్యమై మనం అందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం చేపట్టింది. మరి అదేవిధంగా 10 ఆదివారాలు 10 గంటలకు 10 ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు 10 గంటల అంటే ప్రతి ఆదివారం గురించి ఈరోజు మన గవర్నమెంట్ ఎమ్మెల్యే గారు ఇనాగ్రేషన్ చేస్తున్నారు. ఈ జిల్లాలో ఈ ఆదివారం నుంచి స్టార్ట్ ప్రతి ఒక్కరి బాధ్యత. మనం ప్రతి ఆదివారాన్ని 10 గంటలకు 10 నిమిషాల చొప్పున మన ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకున్నట్లయితే దోమకాటు వ్యాధి పట్ల మనం ఏ విధంగా వ్యాధులు కానీ మలేరియా, డెంగ్యూ వ్యాధులు రాకుండా ఉండడానికి ప్రజలందరూ సహకరించాలని కోరుతూ ఈరోజు ముఖ్య ఉద్దేశం ముఖ్య అతిథులుగా అయినటువంటి ఎమ్మెల్యే గారు ఇది ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఇది మరి అది మన కమిషనర్ సార్ గారు, అదేవిధంగా హానమూరు టీడీఎస్ సార్ కానీ, మినిస్టర్ గారు కానీ ఆదేశాల మేరకు ఈ ప్రోగ్రాం చేపట్టడం జరుగుతుంది. ప్రజలందరూ దయచేసి ఈ యొక్క విన్నపాన్ని ప్రతి ఒక్కరు బాధ్యతగా ప్రతి ఆదివారాన్ని 10 గంటలకు 10 నిమిషాల చొప్పున మన ఇంటి పరిసరాలను స్కూల్స్లో కానీ మన ఆదిలాబాద్లో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి అనుమతి కోసం కేంద్ర పౌర విమానయాన శాఖ ఎయిర్ ఫోర్స్ అకాడమీ ఇప్పటికీ 10 సార్లు ఉత్తరాలు రాశాయని, కానీ మొద్దు నిద్రలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం స్పందించలేదని బీజేపీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ విమర్శించారు. ఆదిలాబాద్ ఏరోడ్రమ్ వద్ద కార్యకర్తలతో కలిసి ఆయన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా టీఆర్ఎస్ నాయకుల చేతగానితనం వల్లే నేడు ఆదిలాబాద్కు ఎయిర్పోర్ట్ రావడంలో ఆలస్యం అవుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసన తెలుపుతూ నినాదాలు చేశారు. 1 టౌన్ పోలీసులు అక్కడికి చేరుకొని ఆందోళనకారులను బలవంతంగా వ్యాన్లోకి ఎక్కించి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆదిలాబాద్ లో ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం అనేక సార్లు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తరాలు రాసినా ఈ రాష్ట్ర ప్రభుత్వం కనుకరిస్తలేదు, జవాబిస్తలేదు. అందుకే ఈరోజు నిరసనగా ఆదిలాబాద్ ఎయిర్ ఫోర్స్ అథారిటీ స్థలం ముందు రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా భారతీయ జనతా పార్టీ తరఫున ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఈ ధర్నా కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నటువంటి జిల్లా పార్టీ బాధ్యులు, రాష్ట్ర పార్టీ బాధ్యులు, కౌన్సిలర్లు, ఎంపీటీసీ ఇచ్చేస్తే ఇప్పటికే 7 సంవత్సరాల క్రితమే ఆదిలాబాద్ లో ఎయిర్పోర్ట్ ఏర్పాటు అవుతుండే, ఇప్పటికే విమాన రాకపోకలు జరుగుతుండే, ఆదిలాబాద్ ఇండస్ట్రీ పరంగా అభివృద్ధి చెందుతుండే, ఇక్కడ పెద్ద పెద్ద వ్యాపారస్తులు పెట్టుబడి పెట్టడానికి వస్తుండే, నిరుద్యోగులకు యువతకు ఉపాధి అవకాశాలు మెరుగైతుండే. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో తీర్చలేదు. అందుకే ఈ వేదిక నుండి, ఈ ధర్నా నుండి ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న గారికి చెప్పదలుచుకున్నాం, ఈ జిల్లాలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులకు చెప్పదలుచుకున్నాం, మీరు వెంటనే మీ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్లి ఒత్తిడి చేయండి, ఆదిలాబాద్ అభివృద్ధికి సహకరించమని అడగండి. ఆదిలాబాద్ లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తానన్న ఎయిర్పోర్ట్ కు వెంటనే ఎన్ఓసి ఇవ్వమని మీ ముఖ్యమంత్రి గారి మీద ఒత్తిడి తీసుకురండి. చాలా మాటలు మాట్లాడతాడు జోగురామన్న, గల్లీలలో తిరిగి చిల్లర మాటలు మాట్లాడి
రాజకీయ పప్పం గడుపుకునే ప్రయత్నం చేస్తాడు. ఈ విషయాలు పక్కకు పెట్టు జోగురావన్న. నీకు 4 సార్లు ఆదిలాబాద్ ప్రజలు అవకాశం ఇచ్చింది నలుగురికి మంచి చేయడానికి, ఆదిలాబాద్ అభివృద్ధికి సహకరించడానికి. కానీ ఒక రాష్ట్ర ప్రభుత్వమే అభివృద్ధికి ఆటంకం కలిగిస్తే ఈ ప్రభుత్వాన్ని ఏమనాలో ప్రజలే నిర్ణయం చేసుకోవాలా. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, టిఆర్ఎస్ పార్టీకి, ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న గారికి మీకు కొంత సమయం ఇస్తున్నాం. చేసినటువంటి తప్పును ఒప్పుకొని వెంటనే ఎన్ఓసి ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకుంటే మీరు ఎన్ఓసి ఇచ్చినా ఇవ్వకపోయినా ఇంకా 6 నెలల లోపే ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తున్నది. అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే ఇక్కడ 6 నెలల లోపు ఏర్పాటు నిర్మాణం చేసే బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుంటది. ఇంకొక వారం రోజులు చూస్తాం. ఈ వారం రోజుల లోపల ప్రభుత్వం నుంచి స్పందన రాకపోతే, ఎన్ఓసి ఇవ్వకపోతే ప్రతిరోజు ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుని ఇల్లు ముట్టడి చేస్తాం. 15 రోజుల తర్వాత హైదరాబాద్ వెళ్లి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇల్లు ముట్టడి చేసి ఎన్ఓసి వచ్చే వరకు ఏర్పాటు, ఇక్కడ ఉన్నటువంటి ఎయిర్పోర్టును ఏర్పాటు చేసే వరకు భారతీయ జనతా పార్టీ పోరాడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వికారాబాద్ జిల్లా పరిగి మండలం రంగాపూర్లోని 18 సర్వే నెంబర్లో 10 ఎకరాల ప్రభుత్వ భూమిని పేదలకు పంచాలని డిమాండ్ చేస్తూ సిపిఎం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిరుపేదలు రంగాపూర్ గేట్లు సమీపంలోని బీజాపూర్ జాతీయ రహదారిపై బైఠాయించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని నిరసనకారులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు వెంకటయ్య మాట్లాడుతూ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని అన్నారు. నన్ను కొట్టిరు మా ఆయన కొట్టిరు కొట్టిరు నా చెప్పు అయిపోయింది. మేముండం, మేము అదే చెప్పుకోతాం. మా అన్న పోతే అదే కాదు. మా అన్న మీరు తోపి కొట్టింది. ఆయన ఏం చేసింది? ఆయన ఏం చేసింది?
పర్యాటక రంగ అభివృద్ధి పేరుతో ప్రభుత్వ భూములను లీజుకు తీసుకుని చాలా కాలంగా డబ్బులు చెల్లించని సంస్థలపై చర్యలు తీసుకోవాలని బీజేపీ సీనియర్ నాయకుడు పల్లపు గోవర్ధన్ డిమాండ్ చేశారు. ఖైరతాబాద్ నియోజకవర్గం కార్యకర్తలతో కలిసి ఆయన ఐమాక్స్ సర్కిల్ ఎదుట భారీ నిరసన తెలిపారు. పోలీసులు బీజేపీ నేత గోవర్ధన్ సహా కార్యకర్తలను అరెస్టు చేసి సైఫాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. भारतीय जनता पार्टी पार्टी भारत माता की भारत की भारतीय जनता पार्टी भारतीय जनता पार्टी भारतीय जनता पार्टी నెక్లెస్ రోడ్లోని ఐమాక్స్ థియేటర్ దగ్గర భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ ధర్నా కూర్చున్నారు. విషయం ఏంటంటే పర్యాటక రంగ అభివృద్ధి పేరుతో తెలంగాణ గవర్నమెంటు ఇక్కడ ఉన్నటువంటి ఐమాక్స్ థియేటర్తో పాటు స్నో వరల్డ్, దస్పల్లా హోటలు, తర్వాత జలవిహారు ఇలా 10-15 సంస్థలకు 20-22 సంవత్సరాలుగా లీజుకి ఇచ్చినటువంటి భూమికి ఇప్పటి వరకు ఎటువంటి అద్దె చెల్లించకుండా ప్రభుత్వ భూములలో లీజ్ పేరుతో నిర్మాణాలు జరుపుకొని పర్యాటక రంగ అభివృద్ధి పేరుతో సాంస్కృతికం పర్యాటకం అని చెప్పేసి గవర్నమెంట్ నుంచి లీజుకు తీసుకున్న భూములకు ఎటువంటి అద్దె చెల్లించకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన హామీలను తక్షణం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నాగర్ కర్నూలు జిల్లా చారకొండ తహసీల్దార్ కార్యాలయం ముందు వీఆర్ఎల్ నిరవధిక సమ్మె చేపట్టారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఎల్ జేఏసీ మండల ప్రెసిడెంట్ కాలా యాదయ్య, సెక్రటరీ గడ్డమీది ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సాలిసాలైన జీతాలతోని మాకు సమస్యలు ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ప్రతి పనిని ప్రతి డిపార్ట్మెంట్కు మేమే అనుకూలం, ప్రజలకు ప్రభుత్వానికి అనుకూలంగా మధ్యవర్తితో ఉండేది మేమే కనుక సమస్యలు అనేవి ఉన్నాయి కాబట్టి వీఆర్ఏ చేసి తప్పని నేను మాట్లాడుతున్నా. మాకు 2017 ఫిబ్రవరి 24 తారీఖు రోజు ప్రగతి భవన్ ఏం చెప్పిందంటే పే స్కేల్ ఇచ్చి వీఆర్ఏలను రెగ్యులర్ ఎంప్లాయీస్గా చేస్తా అని చెప్పిండు. అదే విషయం గురించి మేము ఈరోజు మేము అదే దాని గురించే మేము నిరాహార దీక్ష చేస్తున్నాము. అదేవిధంగా సెప్టెంబర్ 9, 2020 రోజు ఇట్లా అసెంబ్లీలో హామీ ఇచ్చిండు. అదే హామీ ప్రకారంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పిండో దాని విషయం మీదనే అదే పే స్కేలు అదే మీరు ఇస్తామన్నటువంటిది ఇవ్వమని చెప్పేసి మేము ఈరోజు వీఆర్ఏల అంతా రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నాము. అదే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పిండో అదే దాని ప్రకారంగా ఇవ్వడం జరుగుతున్నాము. 55 సంవత్సరాలు ఇచ్చినటువంటి వృద్ధులకు వాళ్ళని తీసేసి వాళ్ళ పిల్లలకు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరికైనా ఒకరికి ఇవ్వని చెప్పేసి వేడుకుంటున్నాము. అదేవిధంగా అర్హులైనటువంటి వీఆర్ఏలు ఎవరైతే ఉన్నారో ఎక్కువ చదువుకున్న వాళ్ళకి కూడా ప్రమోషన్ ఇవ్వని చెప్పేసి మేము వాళ్ళని ఇది అడుగుతూనే ఉన్నాం. ఇది మా యొక్క డిమాండ్. హన్మకొండ ఎర్రగుట్ట వద్ద కేఎల్ఎన్ కన్వెన్షన్ హాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో కూడా చైర్మన్ సుందర్ రాజు యాదవ్ సన్మాన సభ జరిగింది. 4వ డివిజన్ కార్పొరేటర్ బొంగు అశోక్ యాదవ్ తమ కుల సంఘానికి చెందిన 1500 మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. యాదవులు ఒక తాటిపై నడిపించే శక్తి కూడా చైర్మన్కు ఉందని పలువురు కొనియాడారు. కార్యక్రమంలో బొంగు రంజిత్ యాదవ్ కుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. మీరు ఎడిపోతారు, ఎందుకు కారణం ఏంది? ఈరోజు కూడా చైర్మన్ సంగంరెడ్డి సుందర్రాజు యాదవ్ గారి ఆత్మీయ సన్మాన సభకు 4వ డివిజన్ నుంచి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ గారి ఆధ్వర్యంలో 4వ డివిజన్ కార్పొరేటర్ నేను అశోక్ యాదవ్ మా యొక్క 4వ డివిజన్ నుంచి టోటల్ యాదవ సంఘం ఒక 1500 మందితోని భారీ ర్యాలీగా మా యొక్క సంగారెడ్డి సుందర్రాజు యాదవ్ గారికి అతన్ని గుర్తించి మా యాదవ కుల ముద్దను మా యొక్క ముద్దుబిడ్డను గుర్తించి కూడా చైర్మన్గా పదవి ఇచ్చినందుకు ఆయనను వరంగల్ టోటల్ అర్బన్ రూరల్ జిల్లాల నుంచి
ప్రతి ఒక్క యాదవ కుటుంబీకుడు యాదవుడు అందరూ సన్మాన ప్రోగ్రాం జరుగుతుండగా మేమందరము 4వ డివిజన్లో ఉండబడినటువంటి మొత్తం కుల సభ్యులము యాదవ కుల సభ్యులం అందరము 1500 మందితోనే భారీ ర్యాలీతోని మరియు మా మహిళా కార్యకర్తలు మహిళా యాదవ్స్ మంచి బోనాలతోని మరియు కోలాటాల ప్రోగ్రాంతో చాలా విజయోత్సవంగా 1500 మంది తరలుతూ మన యొక్క సన్మాన ప్రోగ్రాంకి వెళ్తున్నాము. ఏంటనగా ఈ రోజున ఒక యాదవ కులం అంటూ అందరికీ తెలుసు, దాదాపు 13% ఉన్నది. అందరికీ అన్ని వర్గాల్లో అన్ని రాజకీయాల్లో అందరినీ గుర్తించి అన్ని కులాల వారిని పైకి తీసుకొచ్చినట్టుగా ఈరోజు మా యాదవులను గుర్తించాలని మేము మా యాదవ ముద్దుబిడ్డైన సంగరు సుందరరాజు యాదవ్ గారికి సన్మాన ప్రోగ్రాం పోవడానికి మా యాదవ్ కులందరూ బయలుదేరినాము. చాలా ఘనంగా చాలా ముందుకు వెళ్తున్నాము. మరియు మా మంత్రి గారు దర్శన శ్రీనివాసరావు వచ్చారు. అందరూ పెద్దలను సన్మానించుకుంటూ మా మంత్రులందరూ సన్మానించుకుంటూ వెళ్ళడానికి సిద్ధపడ్డాం. జై యాదవ్. భారతదేశం నుండి విదేశాల్లో ఉన్నత చదువుకు వెళ్తున్న విద్యార్థులకు మంచి భవిష్యత్తు అందించడానికి బీపీపీ యూనివర్సిటీ ఎంతో దోహదపడుతోందని యూనివర్సిటీ నిర్వాహకులు అన్నారు. సోమాజిగూడ పార్క్ హోటల్ బీపీపీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో మీట్ అండ్ గ్రీట్ అనే కార్యక్రమం నిర్వహించారు. గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం స్టూడెంట్స్ రిక్రూట్మెంట్ బీపీపీ యూనివర్సిటీ నెంబర్ 1లో ఉందని తెలిపారు. Chief Marketing Officer for BPP. This is my first time in India, and I have to say that so far it's been a fantastic experience. So thank you everyone for coming out for the events. I think post-Brexit, we've touched on some of the things already, but from BPP standpoint, we're obviously about getting you onto those programs, but it's all about the outcome and getting you that opportunity for your career. And I think is we are #1 university for recruiting Indian students. We understand what Indian students are looking for, and our programs are well designed to be able to enable our students to get their academic qualification and also be career ready. We can't wait to welcome even more students. Our campuses are friendly, our campuses are international, and we're here and ready to help. Thank you very much. ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చిక్కడపల్లి జూనియర్ సివిల్ జడ్జెస్ మోడల్ రాత పరీక్షలను నిర్వహించారు. హైకోర్టు న్యాయమూర్తి అనుపమ చక్రవర్తి పరీక్షా కేంద్రాన్ని సందర్శించి ముందుగా అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ప్రతినిధి పార్థసారథి మాట్లాడుతూ న్యాయశాస్త్రంలో అవగాహన కోసమే ఈ రాత పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. నాడు జేసీజే ప్రిలిమ్స్ టెస్టు తెలంగాణ హైకోర్టు నిర్వహిస్తుంది. అయితే ఈ తెలంగాణ హైకోర్టు నిర్వహించే దానికి ప్రిపరేటరీగా ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఈరోజు 31వ తారీఖు నాడు ప్రిలిమ్స్ మోడల్ టెస్ట్ జేసీజే మోడల్ టెస్ట్ పెట్టడం జరిగింది. ఈ మోడల్ టెస్ట్కి ప్రధానంగా ఏంటంటే స్టూడెంట్స్లో అవగాహన కల్పించడం, అవేర్నెస్ తీసుకురావటం, ఏ పద్ధతిలో ప్రిపేర్ కావాలనే అంశం పైన తెలంగాణ హైకోర్టు జడ్జి అనుపమ చక్రవర్తి గారు వాళ్ళు అనేక సూచనలు, సలహాలు, టిప్స్ ఇవ్వటం అనేది జరిగింది. దానివలన స్టూడెంట్స్కి కొంత ఉపయోగపడింది. స్టూడెంట్స్కి ఉపయోగపడటమే కాదు, రేపు ప్రిపరేషన్కి కూడా ఈ 13 రోజుల గ్యాప్తో ప్రిపరేషన్కి కూడా అది ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఇది నిర్వహించింది. ఇది ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఇప్పుడే కాదు, గతంలో చాలాసార్లు ఈ గతంలో నిర్వహిస్తూ వచ్చాం. అది చాలా ఉపయోగపడింది అనేది మేము ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్గా భావిస్తున్నాం. మార్షల్స్ నేర్చుకోవడానికి వయసుతో సంబంధం లేదని, 5 ఏళ్లు పైబడిన పిల్లల నుండి వృద్ధుల వరకు నేర్చుకోవచ్చని మార్షల్ ఆర్ట్స్ ప్రముఖులు అన్నారు. మల్కాజ్గిరిలో కుంఫు ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వేణునాయుడిని కుంఫు ఫెడరేషన్ తెలంగాణ శాఖకు అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా కరాటే విన్యాసాలు నిర్వహించారు.
And start. Gymnastics. Up. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తక్షణం సోనాలను మండలంగా ప్రకటించాలి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఎంపీ సోయం బాబురావు. ఫ్రైడేని డ్రైడేగా పాటించండి. డెంగ్యూను నివారించండి. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సూచన. రంగాపూర్ల ప్రభుత్వ భూమిని పంచండి. జాతీయ రహదారిపై బైఠాయించిన నిరుపేదలు. వెనుకబడ్డ ఆదిలాబాద్ను మరింత వెనక్కి నెట్టే ప్రయత్నం. బీజేపీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ విమర్శ. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.